వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిని చితకబాదిన రైతులు. వరంగల్ రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన. పదవులు కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ డిమాండ్. రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించండి అంటూ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చిన నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరంగల్ ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించున్నారని, కావున వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సెక్యులర్ వాదులు పాల్గొని సభను విజయవంతం చేయాలని మీడియా సమావేశం ద్వారా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ మహమ్మద్ ఖలీద్ సైఫుల్లా, ఎంఐఎం పార్టీ అధ్యక్షులు హైదరాబాద్ ఎంపీ అసుద్దీన్ ఓవైసీ పాల్గొననున్నారు. రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరంగల్లో ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాం. అట్టి సభలో మొత్తం ఉమ్మడి జిల్లా వరంగల్ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు అవే కాక మొత్తం రాజకీయ పార్టీలు, సెక్యులర్ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఇందులో భాగం తీసుకుంటున్నారు. ఇట్టి సభలో శ్రీ ఖాలిద్ సైఫుల్లా రెహమానీ గారు అధ్యక్షత వహించనున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క నేషనల్ ప్రెసిడెంట్ వారు మరియు వారే కాకుండా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సంబంధించిన ప్రతినిధులు మరియు ముహమ్మద్ అసదుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు యొక్క మెంబర్, ఎంఐఎం ఆల్ ఇండియా ముస్లిం ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ ప్రెసిడెంట్ గారు వారు కూడా ఇందులో ఇచ్చేస్తున్నారు. అందుకు అంతేకాకుండా మన భారతదేశంలో వేరే పార్టీల వక్తలు కూడా ఇందులో పాల్గొననున్నారు. ప్రత్యేకంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతినిధులు, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ మొదలగు టీఆర్ఎస్ మొదలగు అన్ని పార్టీల వారు కూడా ఇందులో పాల్గొంటారని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క సభను శ్రీ ఖాలిద్ సైఫుల్లా రెహమానీ సాబ్ అధ్యక్షతన మరియు ముఖ్య అతిథులుగా శ్రీ కొండ సురేఖ మేడం, అటవీ దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరియు శ్రీ కొండ మురళి గారు, ఎక్స్-ఎమ్మెల్సీ గారు కూడా ఇందులో ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. అదేవిధంగా హాజీపేట దర్గా పీఠాధిపతులు శ్రీ సయ్యద్ షా అబ్దుల్ బియాబానీ ఖుస్రో పాషా గారు మరియు చైర్మన్ ఉబేద్ బాబా, నవీద్ బాబా గారు వారు కరీమాబాద్ మాషూకే రబ్బానీ దర్గా పీఠాధిపతులు వారి ఆధ్వర్యంలో, అదేగాక ఈ గొప్ప బహిరంగ సభలో ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా గారు, మొత్తూరి కృష్ణ ప్రసాద్ గారు, శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ ఎంపీ గారు కూడా పాల్గొననున్నారు. కాస్మి कन्वीनर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ज़िले वरंगल ये बात प्रेस मीट में अर्ज़ कर रहा हूँ, पेश कर रहा हूँ कि कल 18 मई बरोज़ इतवार 6 बजे शाम बमुकाम इस्लामिया कॉलेज ग्राउंड वरंगल में एक अजीमुश्शान एहतजाजी जलसे आम ज़ेर सरपरस्ती
हज़रत मौलाना सैयद शाह ग़ुलाम अफजल बियाबानी अलमारूफ खुसरो पाशा साहब सज्जादा नशीं बारगाह अफजलिया काजीपेट व चेयरमैन तेलंगाना स्टेट हज कमेटी हज़रत सैयद शाह हैदर हिलालुद्दीन खादरी साहब क़िबला अलमारूफ नवीद बाबा सज्जादा नशीं बारगाह माशूकिया उर्स जागीर वरंगल। और ये इजलास 18 तारीख बरोज़ इतवार शाम 6 बजे का ये इजलास अज़ीमुश्शान जलसा ज़ेर सदारत हज़रत मौलाना खालिद सैफुल्ला रहमानी साहब కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు పాటుపడిన గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ కోరారు. గిరిజనుల సమస్యలపై కర్నూలులోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గిరిజన బంజారా ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఈరోజు కర్నూలు పట్టణంలోని డ్రైవర్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో గిరిజన బంజారా ముఖ్య నాయకుల సమావేశము. ఈ సమావేశము ఉద్దేశం ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం అవుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన బంజారాల వైపు ఎందుకు చూడడం లేదనేది ఒక ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలనుకున్నాను. దాంట్లో భాగంగా కొన్ని విషయాలను తీసుకుంటే, ఎస్సీ ఎస్టీల కంటే ఈ రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా బంజారా కులానికి చెందిన లంబాడీలు అత్యధిక శాతం ఉన్నారు. అయితే వీళ్ళు దాదాపు 40 కాన్స్టిట్యున్సీలలో ఉంటూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి అందరూ కూడా గెలిపించినప్పటికీ నేటికి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఒక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోవడం, అలాగే బీసీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగింది, ఇస్తున్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్కి సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు. మరి అత్యంత వెనుకబడిన ఉన్నటువంటి ఈ గిరిజన బంజారా లంబాడీలు ఏమైనారనే సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగా చూసినట్టయితే కొన్ని చిన్న చిన్న విషయాలను తీసుకుంటే, గిరిజనుల పైన దాడులు జరుగుతున్నాయి. గిరిజనుల భూములను గతంలో లాక్కున్నవి ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మరి రేషన్ కార్డుల విషయానికి వస్తే, రేషన్ కార్డులు ట్రైబల్స్కు అతి త్వరగా ఇవ్వాలి. దాంట్లో గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఉపాధి కోసం ఏదైనా చిన్న కారు పాతది తీసుకొని ఉంటే, కారు ఉంది కదా అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో మహిళలకు వితంతువులకు పెన్షన్ కట్ చేయడం జరిగింది. దాన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ మీద ఇక్కడ ఉన్న కొన్ని కుల సంఘాలు ప్రత్యేకంగా ఆయన ఏదో 100 కోట్ల కుంభకోణం చేసినారని చెప్పి, అవినీతి అక్రమార్జుడు అని చెప్పేసి ఆయన మీద బురద జల్లే కార్యక్రమాన్ని కొన్ని కుల సంఘాలు చేస్తున్నాయి. ఇవి కూడా ఆ కుల సంఘాలు కింద మానుకోవాలా? ఎందుకంటే కుల సంఘాలకు కొంత పరిమితి ఉంటుంది. కుల సంఘాలు తమ కులానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన పేదవారి కోసం పనిచేయాలా? ఈ కులాలన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీసం 40-50 సంవత్సరాలు కూడా కాలేదు ఉద్యోగాలలో చేరి, ఇప్పుడిప్పుడే వాళ్ళు చిన్న చిన్నగా ప్రమోషన్లు అంటూ అవి అంటూ పై స్థాయికి ఎదిగే క్రమంలో మా మీద బురద చల్లకూడదని చెప్పి వేరే ప్రజా సంఘాలకు కూడా మేము ఈ విధంగా చెప్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేమేమైతే డిమాండ్లు తీసుకుంటున్నాం, ఏమైతే కార్యాచరణ తీసుకుంటున్నాం, మా భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని భవిష్యత్తులో మేము మా జాతిని అభివృద్ధి పరచడానికి, సంక్షేమ పథకాలు తీసుకురావడానికి, రాజ్యాంగ హక్కులను మేము సాధించుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ ఈరోజు ప్రకటిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఇక్కడ అందరు వచ్చినారు, గిరిజన ఉద్యోగ సంఘాలలో వచ్చినారు, అలాగే విద్యార్థి సంఘం నాయకులు వచ్చినారు, ఎంప్లాయీస్ సంఘం నాయకులు వచ్చినారు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి సంబంధించిన నాయకులు వచ్చినారు. మేమంతా ఒకటే కోరుకుంటున్నాం, మా భవిష్యత్తులు బాగుపడాలంటే
కూటమి ప్రభుత్వం వెంటనే మేము ఏమైతే ఇందాక చెప్పినాం అవన్నీ కూడా నెరవేర్చాలా. లేకుంటే మాత్రం మేము ఉద్యమ కార్యాచరణ బాట పట్టాల్సి వస్తుంది. మా ఉద్యమకారులకు మా ఉద్యోగస్తులు మాకు సహాయ సహకారాలు అందిస్తారని కూడా చెబుతూ మరి సెలవు తీసుకుంటున్నాం. ఇంకొకటి ముఖ్యంగా అది ఏదైతే ఈ మధ్యకాలము పదే చెప్తున్నారు ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేస్తామని, స్పెషల్గా బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామంటున్నారు. వాళ్ళని దయచేసి ఎస్టీ జాబితాలో చేర్చరాదని చెప్పి ప్రధాన డిమాండ్ కూడా చెప్తున్నాం. ఎందుకంటే బోయలు ఆర్థికంగా అన్ని రకాలుగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి మా ట్రైబల్స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ జాతి ఇంకా అట్టడుగున చేరి నష్టపోతుందని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలని కోరుతుంది. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి యానంపేటలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం రవల్కోల్ పద్మారావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్వజస్తంభాన్ని ఇప్పించిన దాత హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్, మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ వల్లమల్ల ప్రవీణ్ గుడి అభివృద్ధి కొరకు దాతల సహకారంతో గుడిని దినదిన అభివృద్ధిగా నిర్మించుతున్నామని, కొంత పని మిగిలి ఉందని, గుడి చుట్టూరు ప్రహారీ గోడ నిర్మించుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని విధాల ఏర్పాట్లను చేశారు. सुमुहूर्तोऽस्तु मांगल्य गौरी देवताभ्यो नमः। हरिवर्षकिन्नरजं पुरुषवर्षयोषजरण्यमत्तमालिके दिनवर्षाणां मध्ये भरतवर्षे स्वर्णप्रस्थ चन्द्रसूर्यवर्तनो लवण मधुकरण कलुकरण सिंहाचल लंके नवकण्डपण्डिते अंगभंग कलिंग గ్రామంలో ఉన్నటువంటి పెద్దమ్మ గుడికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మరి ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు, మరి అదేవిధంగా కుల దేవతలు అందరూ ఉంటారు. అంటే గ్రామానికి ఐక్యత అయితే కుల దేవతలు కులానికి ఐక్యత. మరి ఏదేమైనా ఐక్యంగా మన హిందూ సంప్రదాయాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉండాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. గజస్తంభం అనేది అడిగితే నేను ఇమీడియట్గా అన్న నేను ముందుకుండి చేస్తాను కావాలంటే చేస్తా. అండ్ ఈ గుడి ఏ విధంగా అయినా కూడా మన గుడి చాలా పెద్ద చేసుకొని వేలకు మంది మన సిటీ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఊర్ల నుంచి జనాలు తరలిచ్చి దావత్లు చేసుకొని అమ్మవారిని ఇంకా పెద్ద చేసుకొని మన ప్రజలందరూ దేవుణ్ణి మొక్కుకొని అందరి ఇల్లు. నేను ముద్రా సంఘం అధ్యక్షులు గన్నంపేట్. ఈ యొక్క ఆలయ చైర్మన్గా కుషంగల ఈశ్వర్ గారిని ఎన్నుకోవడం వాళ్ళకు ఒక కమిటీ చేసినాము. 5 మంది కమిటీలతోనే ఈ గుడిని డెవలప్ చేయాలని ఎంతో ఆశతో మన దగ్గర ఉంది కాబట్టి చాలామంది స్పాన్సర్స్ 30 లక్షల వరకు ఇస్తే మేము గుడిని అభివృద్ధి చేసినాం. మేము ఒక్కలమే చేయలేదు. దానికి ఇంకా అందించడానికి ప్రవీణ్ అన్న లాంటి వారు గజస్తంభం 2 లక్షలు పెట్టి మాకు ఇప్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇక్కడ ఇంత క్రమశిక్షణగా ఈ కార్యక్రమాన్ని జరగడం కారణం ముద్రాజ్ కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. వాళ్ళ యొక్క కష్ట నష్టాలను ఈ దేవత మంచిగా చూసుకోవాలని, గ్రామస్తులను బయట నుంచి వచ్చిన జనానికి కూడా ఆశీర్వాదం ఇవ్వాలని నేను మా యొక్క సంఘం తరఫున కోరుకుంటున్నాను. ఇంకా అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. కాంపౌండ్ వాళ్ళు అమ్మవారి పోచమ్మ గుడి టెంపుల్ మేము నిన్ననే పంతులు చెప్తే పక్కకు పారేసిరు, అట్లా వాడేయకూడదు. దేవతను ఎప్పుడైనా నిలుపుకోండి. ఇక్కడ ఎవరన్నా పూజలు చేసుకుంటే పక్కకు చేసుకోవచ్చు, అమ్మవారి దగ్గర కాకుండా అని నెలకొల్పడం జరిగింది. దీనికి అంతా సహాయ సహకారాలు చాలామంది ఇచ్చారు. పేర్లు నాకు తెలియదు.
వాళ్ళకి ఒక పాదాభివందనం చేస్తూ నేను మీరంతా మంచిగా ఉండాలని ఇక్కడికి వచ్చిన విలేకరులు నాయకులు ఇప్పుడే మా ఎంపీ గారు రావడం జరిగింది. ఎంపీ రాజేందర్ గారు అమ్మవారిని అప్పుడు ప్రతిష్ఠించినప్పుడు జమున గారే వచ్చి ఈ గుడిని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి జరుగుతుంది. వీళ్ళందరి ఆశీర్వాదాలతో ఇంత జయప్రదమైనందుకు నేను మీ వచ్చిన ప్రెస్ వాళ్ళకు టీవీ వాళ్ళకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. జై జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్రం ప్రభుత్వం స్పందించాలి. వర్కింగ్ మరణిస్తే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గేమ్ రెమిన్స్ వర్గీయ సురేంద్రబాబు కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు జిల్లాకు 10 అక్రిడిటేషన్ కార్డ్స్ మంజూరు చేయాలి. జర్నలిజంలో 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారికి పెన్షన్ ఇవ్వాలి. హెల్త్ కార్డు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపుకు చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలి. జర్నలిస్టు మరణిస్తే 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆ కుటుంబానికి భద్రత కల్పించాలి. రైల్వే పాస్లను పునరుద్ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రంగా, రవి, శ్రీను, వల్లి, రఫీక్, సురేష్ తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు. వెనక్కి రండి, ఆయన వెనక్కి రండి, అందరూ వెనక్కి రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అయితే ఇంతవరకు అయింది జర్నలిస్టుల సమస్యల పట్ల ఏ ఒక్క చిన్న చర్యలు కూడా తీసుకోలేదు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ప్రతి అర్హులైన జర్నలిస్టుకి అందరికీ 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ప్రతి జిల్లాకు యూట్యూబ్ ఛానళ్లకు 10 అక్రిడిటేషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే వృద్ధి చెందిన జర్నలిస్టులకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ వర్తించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ప్రెస్ క్లబ్ ఇంతవరకు లేదు కర్నూలులో. ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అయితే సురేంద్రబాబు చనిపోయి 4 నెలలు అవుతుంది. అయితే ఇంతవరకు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు. అయితే మేము ఒకటే చెప్తున్నాము, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రేపు వస్తున్నారు, మీరు కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము సీఎం గారిని కోరుతున్నాము. అలాగే వీధుల్లో ఏదైతే జర్నలిస్టు విధులు నిర్వహిస్తూ మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అర్హులైన జర్నలిస్టు అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని, యూట్యూబ్ న్యూస్ ఛానల్కు 10 జిల్లాకు 10 అక్రిడిటేషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. విద్య ఎలక్ట్రానిక్ జర్నలిస్టులకు అందరికీ ఏదైతే సమస్య ఉందో పరిష్కరించాలని, హెల్త్ కార్డు, ప్రెస్ క్లబ్ నిర్మాణము, పెన్షన్, రైల్వే పాసులు ఇవన్నీ సమస్యలతో కూడుకున్నాయి. పెన్షన్ సౌకర్యం అన్నీ ఉన్నాయి కనుక తక్షణమే జర్నలిస్టు సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు ఆ సమస్య పరిష్కరించినందుకు మేము నిరసనగా ఈరోజు గుండె తీసుకొని కార్యక్రమాలు చేపట్టాము. కనీసం ఇప్పటికైనా మీలో చలనం వస్తే బాగుంటుంది, లేకపోతే దశల వారికి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. దీనస్థితిలో నిరుపేద కుటుంబం, అనారోగ్యంతో మంచం పట్టిన భర్త, కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న భార్య, రాగి చావ అమ్ముతూ తల్లికి ఆసరగా నిలుస్తున్న బీటెక్ చదివే కూతురు, న్యూస్ పేపర్ వేస్తున్న 10th చదివిన కొడుకు, అండగా నిలిచిన శ్రీ సీతారామ సేవా సమితి సంస్థ, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ, 2500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత. పాపం నిరుపేద కుటుంబాన్ని దేవుడు పగబట్టినట్టున్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు అనారోగ్య సమస్యలతో కుటుంబం పూట గడవని పరిస్థితిలో తలెడుతుంది. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని మార్కండేయ కాలనీలోని ఒక నిరుపేద కుటుంబం ఇంటి యజమాని దుర్గం రాములు అనే నిరుపేద కుటుంబం డయాలసిస్తో అనేకమైనటువంటి అనారోగ్యానికి గురై
కొన్ని రోజుల నుంచి ఎలాంటి ఉపాధి లేక కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉన్న సమయంలో మరి వారికి ఉన్నటువంటి ఒక పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వేళ ఆ పాప గోదావరి కానీ నడి ఒడ్డున మార్కండేయ కాలనీ సెంటర్లో జావా అమ్ముతూ కుటుంబాన్ని సాధడం నిజంగా బాధాకరం. మరొక బాబు కూడా 10th క్లాస్ మొన్ననే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. కష్టపడి రాములు భార్య రేణుక చిన్న చితక పనులు చేసుకొని కుటుంబాన్ని సాదుకోవడం నిజంగా ఎంతో కొంత నడిపిస్తూ ఉన్నారు తప్ప మరి నిన్న కొంత సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా ఇక్కడ ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ఆధ్వర్యంలో ముఖ్యంగా శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులందరూ పోగు చేసుకొని దాదాపు 5 నుంచి 7 వేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులతో పాటు అదేవిధంగా ఒక 2,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి కూడా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నది. ఆ పాపకు సంబంధించి సెమిస్టర్ ఫీజు కూడా మా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా ఆ పరీక్ష ఫీజులు కూడా ఎప్పుడైతే ఉంటే ఆ సెమిస్టర్కి సంబంధించిన ఫీజులు కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదేవిధంగా వారికి కావలసినటువంటి అవసరాలు మాకు దోచిన సాయంగా మేము చేస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వ్యాపారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర వర్గాలు వారికి తోచిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాము. ఇక్కడ మార్కండేయ కాలనీ ఈ ప్రాంతంలో దుర్గం రాములు అనే అతనికి పక్షాతం వచ్చి కాలు చేయి పడిపోయి బ్రెయిన్ మెదడు గడ్డ కట్టి బ్లడ్ మళ్ళా కిడ్నీ ప్రాబ్లం తోటి తను బాగా ఇబ్బందుల్లో ఉండడానికి మాకు తెలిసింది. సోషల్ మీడియాలో పెట్టడం చూసి మేము ఈరోజుకి రావడం జరిగింది. రేణుక వాళ్ళ భార్య, ఎందుకంటే తను పాపం భర్తను చూసుకోవడమే సరిపోతుంది, బయట పనికి వెళ్ళే పరిస్థితి లేదు ఆమెకు. అలా కూతురు అంత చదువుకొని కూడా అమ్మాయి ఆమె జావా అమ్మడం, చిన్న బాబు పేపర్ వేసుకోవడం, అదంతా శ్రీ సీతారామ సేవా సమితి దృష్టికి తీసుకుపోయి మా సభ్యులందరం దాన్ని చూసి చాలా చలించిపోయాం. దాని ద్వారా ఈరోజు వీరికి తోచిన సాయం చేద్దామనే ఉద్దేశం కొద్ది మేము ఇక్కడ రావడం జరిగింది. మేము తెలపడంతో తమ్ముడు దినేష్ గారు, అన్న గౌస్బాయ్, లెనిన్, రమేష్, మా సభ్యులు పంది సుజాత గారు, రాజేశ్వరి గారు, మేమంతా రావడం జరిగింది. వీరికి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చి వీళ్ళ భర్త ఆరోగ్యం మంచి కూడబడి మంచి ఉండాలని కోరుకుంటూ భగవంతుడు వీళ్లకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ముందు కూడా వేరే స్వచ్ఛంద సంస్థలు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ ఎవరైనా స్పందించి వీరికి కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర విలేకరులతో కర్నూలు మాజీ మేయర్ భంగి అనంతయ్య మాట్లాడారు. యుద్ధానికి కారణం పాకిస్తానేనని, తడుక్కునే తన్నులు తనిందని, మరోసారి పాకిస్తాన్ యుద్ధం అంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ పటం కనుమరుగవుతుందని, భారత ప్రధాని నరేంద్ర మోడీ సైలెంట్ కిల్లర్ అని ప్రపంచ దేశాలు 3 వైపు చూస్తున్నాయని, A1 హీరో నరేంద్ర మోడీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రవి పాల్గొన్నారు. ఇప్పుడు అన్ని ఇస్త్రీ చేసి పెట్టినావా? తెలుసా వార్త పెట్టింది కదా అప్పుడు. మన జనాభా ఎంత? 140 కోట్లు. మనం అందరం కలిసి ఉంపిచ్చే దాంట్లో కొట్టుకపోతుంది పాకిస్తాన్. చెప్పాల్సిన పనిలే పాకిస్తాన్ది. అందుకోసమే ఎప్పటికైనా జై భారత్ అన్నట్టు మనదంతా కలిసి భారత మాతకు జై. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధానికి కారణం ఎవరు? ముఖ్య కారణము పాకిస్తాన్ నాయకులు. కడుక్కొని తను తింటారు ఆ నాయకులు. ఒరే తిండికి తిండి లేదు, మీకు ఎందుకురా యుద్ధము? ఒరే తిండికి మెతుకులు లేవు, మీ శాలకు సంపంగి నూనె అన్నట్టు మీకు ఎందుకమ్మా యుద్ధము? మీ వద్ద ఏముంది? తాడు లేదు, తలుగు లేదు. కనీసం యుద్ధం చేసే ట్యాంకులకు డీజిల్ పోసుకునే ఖర్చు డబ్బులు కూడా లేవు మీ వద్ద. మీ దేశంలో ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు. కానీ మీరు మన కాశ్మీర్కి వచ్చి హిందువులని పేరు చెప్పి చంపారే, అదే పాకిస్తాన్లో మా హిందువులు లేరా? ఆడదంపాలు తింటారా? గాడిద నాయండారా?
ఈడికొచ్చి బొట్టు చూసి పేరు అడిగి కాల్చడానికి ఎంత దుర్మార్గం రే. మీకు పోయే కాలం వచ్చింది. ఈడ ఎవరు తెలుసా? నరేంద్ర మోడీ సైలెంట్ కిల్లర్. మీ పాకిస్తాన్ని నాశనం చేస్తాడు ఆయన. అయ్యా మేము మీ జోలికి వచ్చామా? మీరు మా జోలికి వచ్చి అదే తడుకొని తన్నులు తినేది, ఆయనలు తడుకునేది తన్నులు తినేది ఆ టైప్ అన్నమాట. అందుకోసం ఫ్యూచర్లో మీరు ఎప్పుడే కానీ మా జోలికి వస్తే మాత్రం నరేంద్ర మోడీ గారు రెడీగా ఉన్నారు. ఈరోజు 50,000 కోట్లు సైన్యం దానికి ఖర్చులకు డబ్బు శాంక్షన్ చేసినాడు. ఈ ట్రంప్ మాట్లాడుతుంటాడు, పిచ్చోని చేతికి రాయిచ్చే ట్రంప్ పిచ్చోని చేయికి వానికి రాయిస్తే అంటే ఇవనికంటే వాడిని కొడతాడు. ఏందయ్యా రోజుకు ఒక మాట మాట్లాడుతావు? నువ్వేం చేస్తావయ్యా? నువ్వు ట్రంప్ అయితే ఏం చేస్తావు నువ్వు మమ్మల్ని? మేము ఈరోజు చూసా ప్రపంచ దేశాల్లో A1 హీరో నరేంద్ర మోడీ. ఈరోజు ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీకి వెళ్ళి చూస్తున్నాయి. అయ్యా ఈ యుద్ధాన్ని ఇంకొక గంటగా టైం ఇచ్చింటే పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండానే చేసి నరేంద్ర మోడీ. ఒక్కటే గంట టైం ఇచ్చింటే కాళ్ళు మొక్కుతారు నా ఆయన మళ్ళీ కొట్టాడుకోసం. ఎందుకు నీకు ఊకే ఉండి నరేంద్ర మోడీని అడుక్కొని ఇదే టర్కీకి భూకంపం వస్తే ఒక నియర్ 2 years కింద ఎంత సాయం చేసినాడు టర్కీకి నరేంద్ర మోడీ. మందులు, ఫుడ్ ప్యాకెట్, సర్టిఫికెట్లు, ధాన్యము, డబ్బు ఇచ్చినాడు. ఈరోజు టర్కీ మనకు ఎదురు తిడుతుంది. అది ఏం ధర్మమేనా? అందుకోసం భూకంపం వచ్చి నాశనం అయిపోతారు. ఆయన చక్కని ఏళ్ళు ఆ నెలలో భూకంపం వచ్చిందాడా? అదే కాదు అయ్యా, బంగ్లాదేశ్కు మీకు పాకిస్తాన్ నుంచి విడదీసి సపరేట్ చేసి మీకు సర్వ హక్కులు కలిగించిన మన భారతదేశానికి నువ్వు కూడా ఎదురు తిరగతోడమైనావా? నువ్వు ఎంత బంగ్లాదేశ్ మరో ఉల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.